బ్రహ్మదేవుడి వాహనం హంస. ఈ హంసకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. అది పాలను మరియు నీటిని కలిపినా, పాలను మాత్రమే వేరుచేసి తాగగలదు. ఒకరోజు బ్రహ్మదేవుడు తన హంసను పిలిచి, "నువ్వు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటావు కదా. నీకు ఎక్కడ జ్ఞానం ఎక్కువ అనిపిస్తుంది? ఏది ఉత్తమమైన ప్రదేశం?" అని అడిగాడు. హంస ఇలా జవాబిచ్చింది, "దేవా! మీరు గొప్ప జ్ఞానం కలిగినవారు. మీ పక్కన కూర్చుంటే గొప్ప జ్ఞానం లభిస్తుంది. కాని నేను ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు తెలుసుకున్నది ఏమిటంటే, జ్ఞానం ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు. ఒక చిన్న కీటకం నుండి ఒక పెద్ద పర్వతం వరకు ప్రతి చోటా ఏదో ఒక సత్యం, ఏదో ఒక నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. ముఖ్యంగా మంచిని, చెడును వేరు చేసే గుణం, పాలునీరులా మరియు నేర్చుకోవాలనే నిజమైన ఆసక్తి ఉంటేనే జ్ఞానం లభిస్తుంది." బ్రహ్మదేవుడు హంస జ్ఞానానికి చాలా సంతోషించాడు. పిల్లలు, గుర్తుంచుకోండి, మనం నేర్చుకోవడానికి స్కూల్ లేదా టీచర్లు మాత్రమే ముఖ్యం కాదు. మనం చూసే ప్రతి వస్తువు, కలిసే ప్రతి వ్యక్తి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతారు. అందుకే హంసలాగే మనం ఎప్పుడూ మంచిని వేరు చేసి నేర్చుకోవాలి.